నమస్తే అండి. గత 4-5 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టూర్ మీద, సత్తెనపల్లి వెళ్ళేటటువంటి టూర్ మీద ఆంక్షలు, ఎన్నో షరతులు, నిర్బంధాలు ఇట్లాంటివి వస్తున్నటువంటి సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఒక విషయం పైన వాళ్ళను పరామర్శించడానికి జగన్ వెళ్తే, అంటే జెండా ఆవిష్కరణ కోసం లేదంటే విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి అక్కడికి వెళితే దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా 100 మందినే అక్కడ పర్మిషన్ ఉంది, అంతకు మించి వెళ్ళడానికి వీలు లేదు, పలానా వీళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళు వెళ్ళకూడదు, కేవలం అదే విషయం మీద కేవలం అదే విషయం మీద అక్కడికి వెళ్ళాలి, ఇంకే విషయం ఉండకూడదు అనేటటువంటిది. ఎవరు రావడానికి వీలు లేదు, పొదుల్లో జరిగినటువంటి విధంగా జరిగిపోతుంది కాబట్టి అని పోలీసులు బెదిరించడం, రాజకీయంగా అరాచకాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ఈ విధంగా కథలు అల్లటం, వీటన్నింటినీ కూడా పడుతూ ఏమన్నా పడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఎన్ని ఆంక్షలు, ఎన్ని నిర్బంధాలు, ఎంత విధంగా ఆపిన బార్కేడ్లతో ఆపినా, ఇంకా రోడ్డు మార్గాలు బంధించినప్పటికీ కూడా కేసులు పెట్టేస్తాం, నోటీసులు ఇచ్చిన, ఇట్లాంటివి ఇచ్చిన దేనికి కూడా తగ్గకుండా జన సందోహము, జన ప్రవాహము. నడవడానికి తోవ లేకపోతే గట్టులు వెంబడ ఎక్కుతూ పరుగులు పెడుతూ ఎగబడుతూ వెళ్ళినటువంటి పరిస్థితి. దారి పొడవున వెళ్ళే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అంతలా ఎగబడిపోతున్నటువంటి విషయం. సినిమా సూపర్ ఫామ్లో ఉన్నటువంటి సినిమా హీరోకి ఉన్నటువంటి ఫాలోయింగ్ కంటే 10-15 ఇంతలు ఫాలోయింగ్ ఉన్నటువంటిది. ఎవరికి కూడా పైసా ఇచ్చే, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ ఇచ్చే, లేకపోతే ఏమి ఇచ్చే, ఎవరంతటా వాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పరుగులు తీయటం, ఎగబడటం, జనం నీరాజనం. జగన్ అంటే జనం ఇంతలా అభిమానం ఉందా అనేటటువంటి విధంగా ఆ తాలూకా అభిమానులకి, ఆ కార్యకర్తలకి, నాయకులకి ఒకంత ఆశ్చర్యం కలిగించేటటువంటి విధంగా అంత ఫాలోయింగ్ కనిపిస్తుంది, జనాల ప్రవాహం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే అని ఇప్పుడు అంతటా కూడా ఇదే డిస్కషన్. నమస్తే.